మీరితే ఖబర్దార్. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే ఊరుకోం, తోడ్క తీస్తాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా జీవితంలో ఉన్నామని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు బయట తిరగలేడు. జర్నలిస్టులు ఎవరో మీడియా సంఘాల జాబితా ఇవ్వండి. అలా కాకుండా జర్నలిస్టు ముసుగు వేసుకొని వస్తే బట్టలు ఊడదీసి కొడతాం. కోర్టుకు వెళ్ళినా బెయిల్ రాకుండా చట్టాన్ని సవరిస్తాం. డ్రగ్స్ విక్రయించే వారిని వదిలేది లేదు. వారి ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ చేస్తాం. విద్యార్థులు స్కూళ్లలో డ్రగ్స్ వాడితే యాజమాన్యానిదే బాధ్యత. భారాస వాకౌట్. కేసీఆర్పై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఉభయ సభల నుంచి భారాస సభ్యులు వాకౌట్. ముఖ్యమంత్రి తెలంగాణకు కీచకుడు కోరుకుంటున్నారని అసెంబ్లీలో హరీశ్ రావు ఆగ్రహం. చట్టసభల్లోనూ కాంగ్రెస్ నేతలు అబద్ధాలనే వల్లవేస్తున్నారు. అడ్డు తగిలితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కౌన్సిల్ ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 42% కేటాయించాలి. గత 10 సంవత్సరాల్లో బీసీలకు కేవలం 6% మాత్రమే బడ్జెట్ కేటాయించారు. 2% లోపే ఖర్చు చేశారు. ఈ 6%లోనే బతుకమ్మ చీరలు, రైతు బంధు, అన్ని బీసీ కులాల ఫెడరేషన్లకు ప్రభుత్వాలు విధించిన ఎంగిలి మెతుకులు. బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు.